లవ్ జిహాద్ చాలామంది హిందువులకు తెలియనటువంటి ఒక ఇస్లామిక్ కుట్ర. కొంతమందికి తెలిసినప్పటికీ కూడా ఆ లవ్ జిహాద్ వెనుకున్నటువంటి ఆ తాత్పర్యం, వాళ్ళ టార్గెట్ ఏంటో చాలామంది హిందువుల ఫ్యామిలీకి తెలియదు. లవ్ జిహాద్ తెలిసినప్పటికీ కూడా. అయితే ఈ రోజుటి వీడియోలో ఈ లవ్ జిహాద్ అంటే ఏంటి, ఈ లవ్ జిహాద్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, వీళ్ళ టార్గెట్స్ ఏంటి అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తా ఈ వీడియోలో. అయితే నువ్వొక హిందువు అయి ఉండి నీకు పెళ్ళి కానీ అక్క కానీ చెల్లి కానీ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో నువ్వు చూడాలి బ్రదర్. అది నీ బాధ్యత. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. మీరు హిందూ అయి ఉండి మీ ఇంట్లో పెళ్ళి కాని ఆడపిల్లలు ఉంటే తల్లిదండ్రులారా మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిన బాధ్యత మీది. చూస్తే మీ ఆడపిల్లల్ని కాపాడుకుంటారు. ఎస్, ఖచ్చితంగా మీరు చూసి తీరాలి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు లవ్ జిహాద్ అంటే ఏంటనేది పూర్తిగా క్లారిటీ ఇచ్చే ముందు చిన్న రిక్వెస్ట్. నేను మా టీము ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం, ఇలాంటి మీకు పనికొచ్చే వీడియోల కోసం చాలా కష్టపడుతున్నాం. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. ఏం లేదు, పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ ఆన్ క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మేము చేసే వీడియోలు స్ట్రైట్గా మీ ఫోన్లో మొట్టమొదటి మీరే చూడొచ్చు. ఇంతమంది హిందువులు మా అనుకున్నారా, పదండి ఫైట్ చేద్దామని ధైర్యంగా ఫైట్ చేయగలుగుతాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. లవ్ జిహాద్ సాధారణంగా 1947లోనే స్టార్ట్ అయింది. ఎప్పుడు మన స్వతంత్రం వచ్చే రోజుల్లో. అప్పుడు రెండు దేశాలు విడిపోయి ముస్లింకి సంబంధించినటువంటి చాలా మంది, కొన్ని లక్షల మంది పాకిస్తాన్కి వెళ్ళిపోయిన తరుణంలో కొంతమంది ముస్లిమ్స్ ఇండియాలోనే ఉండిపోయారు. అప్పుడు స్టార్ట్ అయింది ఈ లవ్ జిహాద్. అయితే ఈ లవ్ జిహాద్ పైన అప్పట్లో ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టలే. అప్పుడులో వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారంటే, మనం ప్రేమగా చెప్తే ఎవరు వినరు, మనం ప్రేమగా మన మతంలోకి మార్చుకోలేము, భయపెడదాం, భయపెట్టి బెదిరించి కొన్ని వేల లక్షల మంది ఫ్యామిలీల్ని ముస్లిమ్స్గా కన్వర్ట్ చేశారు అప్పట్లో. అయితే ఇప్పుడు యుగంకి వస్తే, ఇప్పుడు రోజుల్లోకి వస్తే మళ్ళీ లవ్ జిహాద్ 2009లో ఈ లవ్ జిహాద్ పేరు తెరపైకి వచ్చింది. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, గతంలో మనం భయపెట్టి బెదిరించి ఈ హిందూ ఫ్యామిలీని ఇస్లామిక్ ముస్లిమ్స్కి కన్వర్ట్ చేసేసాము. ఇప్పుడు బెదిరిపోవడానికి హిందువులు రెడీగా లేరు, తొక్క తీసి డోలు కట్టేస్తారు. సో మనం ఇప్పుడు ప్రేమగా వాళ్ళని లొంచేయాలి, ప్రేమగా వాళ్ళని లొంగ తీసుకోవాలి అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఈ లవ్ జిహాద్ మీద మళ్ళీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టారు. అయితే 2009లో 4000 మంది క్రిస్టియన్స్ని ముస్లిమ్స్లో కన్వర్ట్ చేశారు ఇస్లామిక్గా. దగ్గర 35,000 నుంచి 40,000 మంది హిందూ ఫ్యామిలీల్ని ముస్లిమ్స్గా కన్వర్ట్ చేశారని చెప్పేసి ఒక వార్త. లవ్ జిహాద్ పేరు మీద వీళ్ళు ఎలా టార్గెట్ చేస్తారంటే, వీళ్ళు టార్గెట్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, వీళ్ళు టార్గెట్ వాళ్ళనే వీళ్ళు ఎంచుకుంటారు. అయితే ఈ లవ్ జిహాద్ పేరు మీద ప్రేమాయణం నడిపే అబ్బాయి బాగా ట్రైనింగ్ తీసుకుంటాడు. వాడు చదివేది 10th క్లాసే కానీ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతాడు, మంచి కాస్ట్లీ ఫోన్లు ఆడుతూ, మంచి కాస్ట్లీ కార్లు ఆడుతాడు, మంచి కాస్ట్లీ బైకులు వాడుతాడు. వాడిని ఒకటి సెలెక్ట్ చేసుకొని వాడు ఏం చేస్తాడంటే, ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీని, వాళ్ళ ఇంట్లో ఒక 2 ఆడపిల్లలు ఉన్నారా, 3 ఆడపిల్లలు ఉన్నారా అని చెప్పేసి చర్చ చేసుకొని వాళ్ళతో మంచిగా మెల్లగా దగ్గర అవుతాడు. అయిన తర్వాత ఆ ఫ్యామిలీకి రైస్ ప్యాకెట్లు ఇవ్వడం, ఆ ఫ్యామిలీకి కూరగాయలు ఇవ్వడం, ఆ ఫ్యామిలీకి మాంసాహారాన్ని పంపించడం, అలా మెల్లగా ఫ్యామిలీకి దగ్గర అవుతాడు. దగ్గర అయిన తర్వాత ఆ ఫ్యామిలీని తీసుకెళ్ళి వీళ్ళ ఫ్యామిలీలో పరిచయం చేస్తారు. ఎవరు? ఈ లవ్ జిహాద్ పేరు మీద ప్రేమాయణం నడిపే అబ్బాయి ఫ్యామిలీలో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకెళ్ళి పరిచయం చేస్తాడు. పరిచయం చేసాడా బాగానే ఉంది. చేసిన తర్వాత మెల్లగా వాళ్ళ ఫంక్షన్స్కి వీళ్ళు రావడం, వీళ్ళ ఫంక్షన్కి వాళ్ళు వెళ్ళడం, అలా దగ్గర ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్లో అయిపోయారా. అయిన తర్వాత కొన్ని రోజులు అమ్మాయిని సినిమాలకు తిప్పడం, పార్కులు తీసుకెళ్ళడం, బీచ్లకు తీసుకెళ్ళడం అన్నీ జరిగాయి. వన్స్ అపాన్ ఎ టైం ఒక రోజు వాళ్ళ ఇంటిలో మెల్లగా ఈ ఫ్యామిలీ పెళ్లి ప్రపోజల్ పెడతారు. ఇక మీ మతం వేరు, మా మతం వేరైనప్పటికీ మా అబ్బాయి మీ అమ్మాయి ఇష్టపడ్డారు, మనం ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, సో మీ ఫ్యామిలీ చాలా మంచిది, మాకు బాగా నచ్చింది, సో అందుకని మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకుంటామమ్మా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీకి పెళ్లి ప్రపోజల్ పెడతారు. ఇక ఈ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏమనుకుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు సరేలే
ఇన్ని రోజులు మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా మా మనిషిలాగా మా ఫ్యామిలీలో తిరిగాడు, మా మనిషిలాగా మా ఫ్యామిలీలో కలిసిపోయాడు, సో మా అమ్మాయిని కూడా బాగానే చూసుకుంటాడు కదా అని చెప్పేసి ఒక పిచ్చి గుడ్డి నమ్మకంతో ఆ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి ఇరు ఫ్యామిలీల ఒప్పందంతో పెళ్ళిళ్ళు జరుగుతాయి. జరిగాయా? బాగానే ఉంది. జరిగిన తర్వాత ఇక నెక్స్ట్ పెళ్ళైన 2 నెలలు 3 నెలలు టైం ఉంటుంది, టైం ఇస్తారు. ఇచ్చిన తర్వాత మెల్లగా ఆ అమ్మాయికి స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? అబ్బాయి ఏమంటాడంటే, కాదు మా ఇంట్లో ఇబ్బంది అవుతుంది, నువ్వు ఇస్లాంగా మారిపో, ఎందుకంటే మీరు దేవుడిని పూజిస్తారు, మేము అల్లాని పూజిస్తాము, కొంచెం ఇంట్లో గొడవ అవుతుంది, ప్రతిసారి రచ్చ లొల్లి నాకు నచ్చట్లేదు, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకో, ఫ్యామిలీ మెయిన్ కదా, మనకి ముఖ్యం కదా, దయచేసి మారిపో ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ఆ పిచ్చి తల్లి ఏమనుకుంటుంది, అరే ఏదేమైనా నా భర్త సంతోషమే నాకు ముఖ్యం, నా భర్త బాగోగులే నాకు ముఖ్యం, ఏదేమైనప్పటికీ నా సంసారం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని అనుకుంటుంది ఆ పిచ్చి తల్లి. సరే మారిపోతా అని చెప్పేసి ఇస్లాంలోకి మారిపోతుంది. ఒక పద్ధతి. మారకపోతే వేరే పద్ధతి ఉంటుంది. మారకపోతే ఆమెని మామూలుగా ఉండదు, ఆమె రచ్చ, ఆమెని టార్చర్ పెట్టి నానా రచ్చ రభస చేస్తారు ఆమెని. మారిన తర్వాత ఆ తల్లి ఎలా తట్టుకుంటుంది? పొద్దున్నే లెగిసి అమ్మతో పాటు గోమాతని పూజించే ఆ తల్లి గోమాంసాన్ని వచ్చినటువంటి వాడితో పక్క ఎలా పంచుకుంటుంది? రోజు సోమ మంగళ బుధ గురు శుక్రు శని అని చెప్పేసి వారాల పేర్లు చెప్పి, రోజు సోమవారం శివాలయం, మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్, బుధవారం అయ్యప్ప స్వామి టెంపుల్, గురువారం లక్ష్మీదేవి, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి, ప్రతిరోజుకు ఒక గుడికి అమ్మతో పాటు లేని ఆ తల్లి నల్లటి వస్త్రాలు ధరించి ఎలా అల్లాని పూజిస్తుంది? ఆ బాడీలోని హిందుత్వం రక్తం కాబట్టి అది అలవాటు కాదు. అప్పుడు స్టార్ట్ అవుతాయి గొడవలు. అప్పుడు అమ్మాయి నాకు అవ్వట్లేదు, నేను చేయలేను, మీరు అన్నట్టు ఇస్లాంలోకి మారిపోయాను కదా, నేను ఇట్లనే ఉంటా, ఏం చేయకుండా మీరు చేసుకోండి అని అమ్మాయి చెప్తుంది. వాళ్ళు ఒప్పుకోరు. ఆమెతో పిల్లలకు అంటారు, ఆ పిల్లల్ని కూడా లాగానే బురకాలేసి తయారు చేస్తారు. అలా ఆమెకి చిత్ర హింసలు పెడతారు. అలా కొన్ని వందల వేల తల్లులు ఇబ్బంది పడుతున్నారు. నేను పిల్లల తల్లిదండ్రుల కంటే ఫస్ట్ ఆడపిల్లలకు చెప్తున్నా, అమ్మ మీకు చేతులు జోడించి చెప్తున్నా, మన హిందుత్వంలో ఉన్నటువంటి మర్యాద ఆడపిల్లలకి ఏ మతంలో కూడా ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. రాఖీ పండుగ నాడు చేతికి రాఖీ కట్టించుకొని చెల్లి కానీ అక్క కానీ కాళ్ళు ముక్కుతాం. అది మన హిందుత్వంలో ఆడపిల్లలకి ఇచ్చినటువంటి మర్యాద. పెళ్ళిళ్ళు చేసుకుంటే మొదటి 3 పత్రికల్లో మొదటి 3 ఆహ్వానంలో ఒక ఆహ్వానం ఆడపిల్లకి వెళ్తుంది. అది మన హిందుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం. ఏమైనా పండగలు పబ్బాలు వస్తే మొదటి పిలుపు ఆడపిల్లకి వెళుతుంది. అది మన హిందుత్వంలో మన ఆడపిల్లలకి ఇచ్చినటువంటి గౌరవం. ఇంట్లో ఆడపిల్ల పుడితే కాలుకి పట్టీలు కట్టుకొని ఇంట్లో నడుస్తుంటే గల్లు 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 గల్లుమని నడుస్తుంటే తండ్రి చూడరా మా ఇంట్లో దుర్గామాత తిరుగుతుందని గొప్పగా చెప్పుకుంటాడు. చూడండి, గూజ్ బంప్స్ వస్తున్నాయి. అంత గొప్పగా మన ఆడపిల్లల్ని మన ఇళ్లలో పెంచుకొని మన ఆడపిల్లల్ని మన ఇళ్లలో చూసుకుంటాం. అలాంటిది తెల్లారితే గోమాంసం తినే వాడితో ఎలా అమ్మా నువ్వు ఉంటావు? నల్లటి వస్త్రాలు ధరించి, అది వాళ్ళ సాంప్రదాయం అయినప్పటికీ నువ్వు ఇందులో పుట్టి ఇందులో పెరిగి ఒక మహారాణిలా బతికిన నువ్వు నల్లని వస్త్రాలు ధరించి బయట ప్రపంచానికి కనిపించకుండా ఎలా బతకగలవు తల్లి? దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళ టార్గెట్ ఒకటే, 2047వ సంవత్సరం నాటికి 30% ఉన్నటువంటి వాళ్ళ కమ్యూనిటీని 70%గా పెంచి మనల్ని 30%లో కూర్చోబెట్టాలనేది వాళ్ళ టార్గెట్. అందుకోసం ఈ లవ్ జిహాద్ పేరు మీద ఇన్ని మోసాలు ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి. అదే కానీ జరిగితే, అదే 70% మంది ముస్లిం కమ్యూనిటీ పెరిగి 30% మంది మన హిందూ కమ్యూనిటీ తగ్గితే, క్రిస్టియన్స్ బతకడానికి చాలా దేశాలు ఉన్నాయి తల్లి, ముస్లిమ్స్ బతకడానికి చాలా దేశాలు ఉన్నాయి తల్లి. మన హిందువులు బతకడానికి ఉన్నటువంటి ఒకే ఒక భూమి భరత భూమి. మనకు కానీ ఇక్కడ ఏమైనా జరిగితే మనం వేరే దేశాలకు వెళ్ళి తల దాచుకోని పరిస్థితి కూడా లేదు. మనకి ఎవడు మంచి నీళ్ళు కూడా పోయిడు. మన భారతదేశం మనల్ని కన్న తల్లి. మన హిందుత్వంలోనే మనం బతకాలి. మన హిందుత్వంలో ఇన్ని సంవత్సరాలుగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నప్పటికీ కూడా స్టిల్ ఈ రోజు కూడా మన జెండా అలానే ఎగురుతుందంటే దానికి కారణం మన హిందుత్వం ఎంత గట్టిదో మీకు అర్థమవ్వట్లేదా? తల్లులారా మీకే చెప్తున్నా, నేను ఇక్కడ తల్లిదండ్రులకు చెప్తున్నా, మన బార్డర్లో మన కోసం ఫైట్ చేయడానికి ఆర్మీ వాళ్ళు ఉన్నారు, మన కోసం ఫైట్ చేయడానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF వాళ్ళు ఉన్నారు, సెంట్రల్లో ఫైట్ చేయడానికి CRPF సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారు. కానీ మీ పిల్లలకి మీరే ఒక ఆర్మీ అవ్వాలి.
మీ ఆడపిల్లకి మీరే ఒక బిఎస్ఎఫ్ అవ్వాలి, మీ ఆడపిల్లలకి మీరే ఒక సిఆర్పిఎఫ్ అవ్వాలి, అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆడపిల్లలకి మీరే Z+ సెక్యూరిటీ అవ్వాలి. మన పిల్ల ఎవరితో మాట్లాడుతుంది, మన పిల్ల ఎవరితో తిరుగుతుంది, మన పిల్ల ఫోన్లో ఎవరి కాంటాక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది 1కి 100 సార్లు చెక్ చేసుకోవాలి. మనం ఎంత బిజీగా ఉన్నా ఒక కన్ను మన ఆడపిల్ల పైన వేసి ఉంచాలి. ఈ రోజులు అలా ఉన్నాయి. ఇది అనుమానం కాదు. దయచేసి చెప్తున్న తల్లిదండ్రులారా, మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి, మన పిల్లల జీవితాలను మనమే కాపాడుకోవాలి. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక నోటు, స్వతంత్రం వచ్చినప్పటికీ 2 భాగాలుగా విడిపోయినటువంటి వాళ్ళు కొంతమంది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినాక, కొంతమంది స్వతంత్రంకు ముందు నుంచే మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మన దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం, ప్రాణం తీయడానికైనా సిద్ధం. మనలాగా వాళ్ళ కోసం నేను మాట్లాడతలేను. వాళ్ళు ఎప్పటికీ మన భారతీయులే, మన సోదరులే. కానీ ఇలా మతం పేరుతో వాళ్ళ కమ్యూనిటీని పెంచుకోవాలని ఇలా మన హిందువుల అమ్మాయిలని ముస్లిమ్స్గా కన్వర్ట్ చేసే చెత్త కొడుకుల కోసం నేను ఈరోజు మాట్లాడుతున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. థ్యాంక్ యూ.